అయితే పంచగవ్యాల గురించి మాట్లాడుకునే ముందు గవ్యము అంటే ఏంటో తెలియాలి మనకి. పంచ అంటే ఎన్ని, గవ్యము అంటే గోవు నుంచి వచ్చేవి అని అర్థం. గోవు మనకు ప్రసాదించేది గవ్యము. అయితే ఈ గవ్యము బజార్లో మనకు కనిపించే ప్రతి పశువుది గవ్యము కాజాలదు. మీరు అక్కడ చూస్తే గోమాత చిత్రం ఉంది కదండి, అక్కడ వీపు మీద మోపురంలాగా ఉందా, ఎత్తుగా మోపురము. ఆ మోపురము ప్రస్ఫుటంగా మనకి కనపడాలి. మెడ కింద గంగడోలు ఉంది చూసారా, చర్మం వేలాడుతుంది. దాన్ని సంస్కృతంలో సహస్రనాడీ మత్తమం అంటారండి. చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే గోవే కాదు. ఈ మోపురము గంగడోలు ఏ ఆవులో అయితే ఉంటాయో ఆవిడే గోమాత. వీపు సమాంతరంగా ఉండి ఈ గంగడోలు లేని పశువులు ఏవైతే ఉన్నాయో అవి సంకర జాతులు. హెచ్ఎఫ్ అని, జెర్సీ అని, రెడ్ ఆన్ అని, పీజియన్ అని రకరకాల సంకర జాతులు ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశంలో 15, 20, 25, 30 లీటర్లు పాలు ఇచ్చే ఆవులు ఏవైతే ఉన్నాయో, ఆవులని అంటున్నారు అవి, కానీ అవి పశువులు, సంకర జాతి పశువులు. అవి గోమాత కాజాలదు. ఆ పశువుల నుంచి వచ్చే పాలు, పెరుగు, మూత్రం ఏవైతే ఉన్నాయో అవి గవ్యములు కాజాలవు. వాటిని గవ్యములు అనకూడదు. గవ్యములని ఎవరిని అనాలి, గవ్యని ఏమనాలి? ఈ గోవు నుంచి, మోపురము గంగడోలు ప్రస్ఫుటంగా ఉన్న గోవు నుంచి వచ్చిన పాలు, పెరుగు, మూత్రము, మయాన్ని, ఘృతాన్ని మాత్రమే మనం గవ్యము అని పిలవాలి. ఇది మనం మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆ మోపురాన్ని చాలామంది సూర్యకేతు నాడి అని అంటారు. విన్నారా మీరు ఎప్పుడైనా? అది సూర్యకేతు నాడి అనే మాట ప్రచారంలో ఉంది. కానీ సహదేవుల వారిని గోవుల విషయంలో గొప్ప పరిజ్ఞానం కలిగిన వ్యక్తి వారు, నకుల సహదేవుల వారు. సహదేవ సంహితలో ఈ మోపురాన్ని బ్రహ్మనాడి అని పిలిచారు. ఈ బ్రహ్మనాడి మనం పిలిచారు అని అంటాక ప్రూఫ్ కూడా అక్కడ మోపురం కాడ ఎవరున్నారు? దేవతామూర్తి బ్రహ్మదేవులు వారు ఉన్నారు. మీరు గమనిస్తే బ్రహ్మనాడి సూర్యుడి నుంచి వచ్చిన శక్తిని పూర్తిగా గ్రహించి అది గవ్యములలో మనకి చేర్చి ఆ గవ్యాలని మనకి ఇస్తుంది. దీన్ని ఇంకొక కోణంలో ఏం చెప్పారంటే, సూర్యుడి నుంచి వెలువడే కిరణాలు 3 రకాలు. 1 తాపస, 2 పోషక, 3 గోకిరణం. తాపస కిరణాలు మనకి తాపాన్ని ఇస్తాయి. ఎండలో మధ్యాహ్నం పూట మనం ఏదైనా పని చేస్తే చెమట్లు పట్టి నీరసపడతాం కదండి, అలాంటి నీరసపరిచే కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి తాపస కిరణాలు. పోషక కిరణాలు ఏ కిరణం వల్ల అయితే మొక్కలు, వృక్షాలు, పళ్ళు, పూలు ఇవన్నీ సమృద్ధిగా ధాన్యం ఉత్పత్తి జరుగుతుందో, వీటిని మనం ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుందో ఇది పోషక కిరణము అంటారు. ఈ 2 కిరణాలు ఈ 84 లక్షల జీవరాశులు ఏవైతే ఉన్నాయో ఈ భూమి మీద ఈ 2 కిరణాలని గ్రహించగలవు. అయితే ఈ 3వ కిరణం గోకిరణాన్ని మాత్రము 2 ఎంటిటీలు మాత్రమే గ్రహించగలవు. ఏంటిది అవి అంటే, గోమాతలో ఉన్న ఆ బ్రహ్మనాడి గ్రహించగలదు. తర్వాత ఇంకొక గ్రహించగలిగే శక్తి ఎవరికి ఉంది అంటే పసుపు మొక్కకి. పసుపు ఉంది కదండి, ఆ ప్లాంటు ఆ గోకిరణాన్ని గ్రహించగలదు. అందుకనే మీరు అబ్జర్వ్ చేస్తే గోమూత్రంతో పసుపు నీళ్ళతో మన వాళ్ళు ఏదైనా పుణ్య కార్యక్రమాలు చేసేటప్పుడు శుద్ధి చేస్తారు. అవునండి, పసుపు నీళ్ళు జల్లుతారు, లేకపోతే గోమూత్రాన్ని జల్లుతారు. ఈ రెండింటిని వినియోగిస్తారు. కారణం అగ్నికి స్వరూపమైన ఆ సూర్య భగవానుడి నుంచి పూర్తి శక్తిని తీసుకుని పవిత్రమైన
ఈ పసుపు జలము గోమూత్రం అన్నీ మనము వినియోగించడం అలవాట్లో ఉంది. కారణము ఆ గోకిరణాన్ని గ్రహించగలిగే శక్తి ఈ రెండింటికి ఉన్నది కావున. అలాగే సైంటిఫికల్గా నేను మళ్ళీ గోమూత్రం గురించి, ఈ కర్క్యూమిన్ గురించి, వాటి గురించి నేను మళ్ళీ చెప్తాను.